బాపట్ల జిల్లా మత్స్యకారులు గత 6 నెలలుగా అధికారులకు విన్నవించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సీ మౌత్ కాపాడాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. ఈపురుపాలెం ఎల్షేప్ కాలువ సమస్యను తక్షణమే పరిష్కరించాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని మత్స్యకారులు హెచ్చరించారు. పెద్ద బండరాళ్లు వేయడం వల్ల బోట్లు పగిలిపోయాయని, వెంటనే నష్టపరిహారం చెల్లించాలని, బాధితులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల మండలంలోని విజయలక్ష్మీపురం గ్రామస్తులు పాల్గొన్నారు. కాబట్టి వీళ్ళు డబ్బులు పెట్టి ఖర్చు చేయాల్సిన పని లేదు. ఆ రాళ్ళ వరకు తీపించమని ప్రభుత్వాన్ని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. అయితే మేము గత 6 నెలలుగా పోరాడుతున్న ఈపురుపాలెం స్టేట్ గేట్ కాలువ యొక్క సముద్ర ముఖ ద్వారాన్ని యథావిధిగా ఎల్లకాలంలో మాకు తవ్వి ఇవ్వాలని చెప్పి మేము 6 నెలలుగా పోరాటం చేయడం జరుగుతుంది. దీని మీద అక్టోబర్ 1వ తారీఖున మేము ఇక్కడ బాపట్ల జిల్లా కేంద్రంగా ధర్నా చేసినప్పుడు కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు నాకు ఈ సమస్య తెలీదు, దీని గురించి నేను తెలుసుకొని మీతో మాట్లాడతానని చెప్పి 3వ తారీఖున చీరాల ఆర్డీఓ ఆఫీస్లో ఆయన మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత ఏవైతే 498-1C 2C 490 వరకు జరగలేని అయినా మేము కలెక్టరేట్కి వస్తున్నాము పనులన్నీ మానుకొని, అయినా కానీ ఎటువంటి ఇక్కడ మాకు లాభం జరగట్లేదు. ఎలాగే కొనసాగితే 4 రోజుల తర్వాత మా కార్యాచరణ ప్రకటించాల్సి వస్తుంది. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులు అందరూ రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా ఈ చర్యని మీరు తప్పుపట్టి ఆ టీకెట్ పట్టాన్ని రద్దు చేసి ఆ కాలంలో ఉన్న రాళ్ళని తీపించి ఎల్లాకారులో కనుక తవ్వించకపోతే ప్రభుత్వ అధికారుల వల్ల ప్రభుత్వం మొత్తానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. దీనిని మరి ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ నాయకులు, పెద్దలు, రాజకీయవేత్తలు కూడా గుర్తుపెట్టుకుని మా మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నాం. రమణ, ఇప్పటికీ మేము మత్స్యకారులు అందరం 6 నెలల నుంచి పోరాటం చేస్తా ఉన్నాం. మా మత్స్యకారుల సమస్య మీద